ఫస్ట్ ఒక్కడితో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ ఎస్ఎస్ రాజమౌళి గారు. మన పరువు మన బాధ్యత. ఆయన గురించి ఆయన బర్త్డే కాబట్టి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. మనం తమిళోళ్ళు ఒకటే అని చెప్పి ఇప్పటిదాకా బాలీవుడ్ వాళ్ళు అనుకునేది, ఇప్పటిదాకా ప్రపంచం అంటే ఇండియా మొత్తం కూడా ఈ అరమోళ్ళు ఈ తెలుగు వాళ్ళు వీళ్ళిద్దరూ ఒకటే. మన దగ్గర నుండి ఏదైనా సినిమా వెళ్ళి పొరపాటున హిట్ కొట్టినా కానీ తమిళనాడు నుండి ఒక సినిమా వచ్చింది అనేటటువంటి ధీమాతో అయితే వాళ్ళంతా కూడా ఉండేవాళ్ళు అనమాట. ఈ విధంగా తమిళోళ్ళు వేరు, తెలుగోళ్ళు వేరు, మా దమ్ము మాదే, మా యూనిక్నెస్ మాదే అని చెప్పి మనం అందరి ముందు ఈరోజు మీసం తిప్పుతున్నాం. దేశం మొత్తం మనల్ని గుర్తిస్తుంది అని అంటే దానికి కారణం రాజమౌళి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆయన నాట్ ఓన్లీ సినిమానేమీ లేపలా, ఆయన సినిమా ఇండస్ట్రీని ఒక్కదాన్ని బయటకు తీసుకెళ్ళిండు, టాలీవుడ్ని ఒక్కదాన్ని లేపిండు, బాహుబలి అనేటటువంటి సినిమాతో ప్రపంచం మొత్తం మనకెళ్ళి తిరిగేలా చూసిండు. ఇది కాదు, తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి ఒకటి ఉంది, తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు వేరు, తమిళ్ మాట్లాడే వాళ్ళు వేరు, వాళ్ళకి వీళ్ళకి పోలిక లేదు అనేటటువంటిది ప్రపంచ దేశాలు గుర్తించి ఈ నార్త్ సైడ్ వాళ్ళు వేరే వేరే వాళ్ళందరూ కూడా గుర్తించిన మట్టికి ఖచ్చితంగా ఎస్ఎస్ రాజమౌళి గారి వల్లే. ఒకప్పుడు మన ఇండస్ట్రీ పరిస్థితి మన మలయాళం ఇండస్ట్రీ కన్నా చాలా దారుణంగా ఉండేవాళ్ళు. ఉందంటే ఉందంతే, ఏదో ఇక వాళ్ళ దగ్గర నుండి ఏదైనా సినిమా వస్తే ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర నుండి 1000 కోట్ల సినిమా ఉందా? లేదు కదా. అదేవిధంగా మనకు గుర్తింపు లేదు, మనకైతే ఇది లేదు. మన చిరంజీవి గారే చెప్తారు. ఇప్పుడు ఇందాల నేను ఇన్స్టా స్టోరీ కూడా పెట్టినా, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. బాంబే, న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదండి. అక్కడ ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టలేదండి, అక్కినేని నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టలేదండి, మమ్మల్ని కనీసం ఆహ్వానించలేదండి, మమ్మల్ని కనీసం ఎవడు డేకలేదండి అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తూ వాయిపోయింది అనమాట. సో అలాంటిది ఇప్పుడు ముంబై వెళ్ళినా, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా, ఇప్పుడు నార్త్ వెళ్ళినా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ బాహుబలి అనేటటువంటి నినాదాలు వినపడుతున్నాయి. అక్కడ ప్రతి ఒక్కళ్ళు మనకి చేసి కొడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు మనకి అభినందిస్తున్నారు. అంటే ఖచ్చితంగా దానికి కారణం ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన లేనిది తెలుగు ఇండస్ట్రీ లేదబ్బా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కడు ఆయన వేసినటువంటి ఒక బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ షో దిగుతుంది, కానీ ఆయన వేసినటువంటి బ్రిడ్జ్ని ఎప్పటికీ కూడా మనమైతే మర్చిపోలే. అందుకే ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలి. ఎవరికైనా సరే వయసు అయిపోతే రిటైర్మెంట్ తీసుకోండి అని చెప్పి నేను అనుకుంటా మైండ్లో. ఇక డైరెక్టర్ పని అయిపోయింది, హీరో పని అయిపోయింది, వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అనుకుంటా. కానీ నేను ఆ దేవుణ్ణి కోరుకునేది ఒకటే, ఇంకొన్ని సంవత్సరాలు రాజమౌళి గారు ఆ ముసలాయన అవ్వకుండా, ఆయన వయసు అయిపోకుండా ఆయన చూసుకో దేవుడా. ఎందుకంటే ఆయన ఇంకా ఇంకా చేయగలడు. బాహుబలితో ప్రపంచ దేశాన్ని మన వైపు తిప్పేలా చేసిందా లేదా? మన RRR మూవీతో ఆస్కార్ ఒక డ్రీమ్, చాలా మందికి అది ఒక అచీవ్మెంట్ అనమాట. ఎంత మట్టికి మన తెలుగు ఇండస్ట్రీ ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, ఆస్కార్ అనేటటువంటిది చూసి అది మనకు కొట్టడం చేత కాదు, అది వాళ్ళలో వాళ్ళు ఇచ్చుకునే వాళ్ళు అని చెప్పి అనుకునేది అనమాట. డైరెక్ట్గా సల్మాన్ ఖానే అన్నాడు, ఆస్కార్ అనేటటువంటిది అది మనది కాదు, వాళ్ళ కోసం వాళ్ళు నిర్మించుకున్నది, అది మనకి పొరపాటుని ఇయ్యరు అని చెప్పి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సైతం డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అట్లాంటిది ఇవన్నీ కూడా మింగలేక మంగళవారం అనేటటువంటి మాటలు మీకు శాతగా ఇలా మాట్లాడుతున్నారు, నేను కొట్టి చూపిస్తా చూడండి అని చెప్పి నిజంగానే ఛాలెంజ్ చేసి RRR మూవీతో ఆస్కార్ కొట్టి తెలుగు యొక్క ప్రఖ్యాతిని ఆడ పెంచేలా చేసింది అనమాట. ఇప్పుడు మనం కల్కి అంటున్నామన్నా, ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమా అంటున్నామన్నా, ఇప్పుడు 1000 కోట్ల సినిమా అంటున్నామన్నా, దానికి కారణం ఖచ్చితంగా రాజమౌళి అనేటటువంటి బ్రాండ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అందుకే ఇలాంటి బర్త్డేలు మీరు మరెన్నో జరుపుకోవాలి సార్. సో ఇప్పుడు నా డ్రీమ్ అయితే ఒకటి ఫుల్ఫిల్ అయింది అబ్బా. ఎందుకంటే SSMB 29 షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కాదు, చాలా రోజులు అవుతుంది షూటింగ్ స్టార్ట్ అయ్యి. అది ఎలా తెలిసిందంటే మొన్న మహేష్ బాబు బర్త్డే అప్పుడు మన రాజమౌళి గారే పెట్టిండు అనమాట. ఈ విధంగా ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి, కాకపోతే దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి రివ్యూలు ఇవ్వలేకపోతున్నాను, అది చాలా గొప్ప సినిమా అని చెప్పి ఆయన ఎలివేషన్లు ఇచ్చిండు. ఆయన చెప్పాక మనకు తెలిసింది షూటింగ్ చాలా స్టార్ట్ అయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో కొద్దిగా షూటింగ్ చేశారు, వారణాసిలో కొద్దిగా షూటింగ్ చేశారు, ఆఫ్రికా వెళ్ళి కొద్దిగా షూటింగ్ చేశారు, వేరే వేరే ప్రాంతాలు తిరిగి బాగా అంటే బాగా షూటింగ్ చేశారు. ఈ విధంగా చాలా షూటింగ్ జరిపింది అని చెప్పి మనందరికీ తెలుసు. కానీ రాజమౌళి మహేష్ బాబు గారికి కలిసి ఉన్నటువంటి ఒక్కటంటే ఒక్క పిక్కు కూడా మనం చూడాలి. మీరు చూసారా? నేనైతే చూడాలి. ఎడిటింగే ఏఐతో చూసి సరిపెట్టుకోవటం, ఈ విధంగా ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసి సరిపెట్టుకోవటం, ఇవి చూసే ఇన్ని రోజులు మనం ఇక సంతృప్తి పడేది, ఇది చూసే మనందరం కూడా సాటిస్ఫై అయ్యేది. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే మన మహేష్ బాబు గారు రాజమౌళి గారు బర్త్డేని పురస్కరించుకొని హ్యాపీ బర్త్డే టు యూ రాజమౌళి గారు అని చెప్పి ట్వీట్ చేసిన తర్వాత ఆ ఫోటో చూసి కొద్దిసేపు అయితే ఏఐ అనుకున్నాం,
కోసేపు ఎవడు క్రియేట్ చేసిన అనుకున్నా, కోసేపు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు ఈ విధంగా ఫోటోషాప్ చేసి సోషల్ మీడియాలో వదిలేరేమో చెప్పి అనుకున్నా. కానీ జాగ్రత్తగా పైగా చూస్తే అర్థమైంది అది అఫీషియల్ పేజ్, అది మన మహేష్ బాబు గారి పేజ్. ఈ విధంగా కలిసినటువంటి ఫోటో చూశాక అబ్బా సాయిరామ్ ఈ జన్మకి ఇది చాలరా, సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆ SSMB 29 లైక్ వారణాసి అంటున్నారు కదా, ఆ సినిమా యొక్క టీజర్ చూసిన ఫీలింగ్ వచ్చిందిరా అని చెప్పి గుండెల మీద అయితే చెయ్యేసుకున్నా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే మనం రామ్ చరణ్తో కూడా సినిమా రిలీజ్కి ముందే చాలా ఫొటోస్ చూసేసాం అనమాట. అప్పుడు మగధీర నడిచింది కాబట్టి ఎన్టీఆర్తో కూడా చూసాం, ప్రభాస్తో కూడా చూసాం. కానీ మనం మహేష్ బాబు రాజమౌళి కలిసి ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి ఒక్క ఫోటో చూడలేదు. ఆ ఫోటో ఇవాళ చూసాక అబ్బా అనిపించింది అనమాట. ఈ ఫోటోలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది షూటింగ్ స్పాట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ముందు బాబు దగ్గర నుండి మాట్లాడతాం, మహేష్ బాబు గురించి మాట్లాడుకున్నట్లయితే జూమ్ చేసి జాగ్రత్తగా చూడండి. ఆ బాడీ చాలా ఇదిగా ఉందబ్బా, చాలా బల్క్గా ఉంది, మొత్తం అసలు భయంకరంగా పెంచేసిండు బాబు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి జాగ్రత్తగా చూడండి, జస్ట్ టీషర్ట్లో ఉంటే జస్ట్ జూమ్ చేసి చూస్తే ఏ విధంగా కానొస్తుంది. ఆ టీషర్ట్ ఇప్పి స్లీవ్లెస్ వేసుకొని ఇంకా అలా నడిచొస్తుంటే బాబు ఏ రికార్డు మిగలదు అనేటటువంటిది. నిజంగా అది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మన మహేష్ బాబు గారిని ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే లాంగ్ హెయిర్, ఇది క్లారిటీగా అర్థమవుతుంది. గడ్డ ఉంది, ఇది క్లారిటీగా అర్థమవుతుంది. సో వాళ్ళిద్దరూ కూడా నైట్ టైం దిగారు అనమాట. అదేదో పెద్ద షూటింగ్ స్పాట్ లైక్ ఆఫ్రికా అని చెప్పి అనుకుంటున్నా, సింహాల కోసం వేరే దేశం వెళ్ళారు కదా, అక్కడ దిగినటువంటి ఫోటో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఆయన లెఫ్ట్ మన రాజమౌళి గారు చూసుకున్నట్లయితే అలిసిపోయారు, చాలా అలిసిపోయారు. ఆయన కళ్ళు అబ్జర్వ్ చేసిన, ఆయన మొహం అబ్జర్వ్ చేసిన, షూటింగ్లో పడి ఆయన తిండి నిద్ర అన్ని మానేసి చాలా హార్డ్ వర్క్ చేస్తుండు, చాలా కష్టపడుతుండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇంకా మీకు డెప్త్ చెప్పాలనంటే మన ఎపిక్కి సంబంధించి ఇవాళ బాహుబలి టీం అయితే మన రాజమౌళి గారికి బర్త్డే విషయం చెప్పింది. అయికో అసలు ఆ మేకింగ్ వీడియో ఒకటి చూసిన తర్వాత అసలు ఏ డైరెక్టర్ ఇంత డెడికేషన్ పెట్టేది, ఏ డైరెక్టర్ ఇంతలా కష్టపడేది అనేటటువంటి ఫీలింగ్ అడుగడుగునా కలుగుతుంది. మన బిజ్జాల్ దేవ్ చేసేది సైతం ఈ విధంగా చెయ్యి పెట్టి ఆ నటించేటటువంటిది, బల్లాల్ దేవుడు ఈ విధంగా మనం హీరోలు చేసినవి చూసాం కదా, ఆ రాన జుట్టు ముడేసింది అయినా, గద తీసుకునేదైనా, ప్రభాస్ ఈ విధంగా చెయ్యి అన్నదైనా, ప్రతి ఒక్కటి కూడా రాజమౌళి గారు చేసి వాళ్ళకు చూపించారు. ప్రతి ఒక్కటి ఏ షాట్ తీసేసేది లేదు, ఏ షాటు పెట్టేది లేదనమాట. ప్రతి ఒక్క షాటు ఈ విధంగా అనుష్క మీద నడిచేటటువంటి సీన్ దగ్గర నుండి ప్రతి షాటు ప్రభాస్కి, రానాకి, శివగామికి, బిజ్జల్ దేవ్కి వీళ్ళందరికీ కూడా చేసి చూపించి ఎలా చెయ్యాలి అని చెప్పి వాళ్ళని సావదంగి సట్టిలో పెట్టిండు. కాబట్టి బాహుబలి ఎలా వచ్చింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. నిజంగా ఆ మేకింగ్ వీడియో చూస్తే గూజ్బంప్స్ వచ్చేసాయి. ఎలా ఏ డైరెక్టర్ కష్టపడ్డబ్బా, నిజంగా మనం రాజమౌళి గారితో మా హీరో పని చేయాలి అని చెప్పి మనం కోరుకుంటాం. కానీ రాజమౌళి గారితో పని చేయాలంటే ఆ హీరోకి తడిసిపోద్ది అనేటటువంటిది మనకు అర్థం కావట్లా. ఒక్క షాట్లో ఏది ఒప్పుకోడంట, ఒక్క దాంట్లో ఏది ఒప్పుకోడంట, ఆయన సాటిస్ఫాక్షన్ ఉన్నా ఇంకేదో తీయాలి అనిపిస్తుందంట. ఆ తర్వాత ఆయన ఎడిటింగ్ చేసేటప్పుడు, ఆయన సినిమాని నిర్మించేటప్పుడు అందులో ఏమైనా తేడా వస్తే హీరో బై ఫారెన్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న, ముంబైలో ఉన్న, ఏ దేశంలో ఉన్నా కానీ ఇమీడియట్లీ ఇక్కడ ఉండాలని చెప్పి అవుతుంది. ఎన్టీఆర్ అయినా, రామ్ చరణ్ అయినా, ప్రభాస్ అయినా, మహేష్ అయినా వాళ్ళకి కమాండ్ చేస్తాడు అనేటటువంటిది అయితే మనం విన్నటువంటి వార్తలు. ఈ విధంగా ఒక వ్యక్తి ఒక సినిమా కోసం ఎంతలా కష్టపడాలి అంత కష్టపడతాడు. సో ఈ యొక్క ఇమేజే తెలియజేస్తుంది మన రాజమౌళి గారి యొక్క హార్డ్ వర్క్ ఏంది అనేటటువంటిది. సో నాకైతే వేరే లెవెల్ అనిపించింది ఈ ఫోటో. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. వన్స్ SSMB లాంచ్ అయిందంటే విధ్వంసమే, బాక్స్ ఆఫీస్కి బొద్దలు భాషింగాలు అయితే అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ డ్రీమ్ అయితే తీరింది. మనం మా రాజమౌళి గారి బర్త్డేని పునస్కరించుకొని ఏదైనా మన SSMB గురించి ఏదైనా చిన్న లీకో, ఏదైనా చిన్న పోస్టరో, ఏదో చిన్న ఒక టైటిల్, ఆల్రెడీ వారణాసి అనేటటువంటి టైటిల్ బాగా వైరల్ అవుతుంది. మరి అది నిజమా కాదా, ఈ విధంగా ఒరిజినల్ టైటిల్ ఇది పెడదాం అనుకుంటున్నాం అనేటటువంటిది రివ్యూ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నాకు అట్టి ఫీలింగ్. ఏమో వెయిట్ చేద్దాం సాయంత్రం దాకా. మన మహేష్ బాబు గారు బర్త్డే అప్పుడు సాయంత్రం రిలీజ్ చేసిండు ఆయన ఫస్ట్ లుక్. ఈ విధంగా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనమైతే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉంటాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఏ విధంగా అనిపించింది ఇమేజ్. ఆల్రెడీ మన ఈ సినిమా గురించి రాజాసాబ్ లీగ్ గురించి ఒక వీడియో చేశా, అది కూడా వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.